నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అమెరికాలో భారతీయ సమాజం రోజు రోజుకు విస్తరిస్తోంది. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఎంతో మంది భారతీయులు అమెరికా వెళుతున్నారు. అయితే అక్కడి చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం, వాటిని ఉల్లంఘించడం వల్ల చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రస్తుతం అమెరికా జైళ్లలో సుమారు 169 మంది భారతీయులు వివిధ కారణాలతో శిక్ష అనుభవిస్తున్నారు లేదా విచారణ కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా చట్టబద్ధతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అక్కడి నిబంధనల గురించి తెలియదు అంటే అది నేరం చేసిన వారికి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదు. భారత రాయబార కార్యాలయం కూడా అమెరికా సందర్శకులకు, నివాసితులకు అక్కడి చట్టాలను తప్పనిసరిగా పాటించాలి అని, అవగాహన కలిగి ఉండాలి అని పదే పదే హెచ్చరిస్తోంది. అమెరికాలో విదేశీయులు నేరాలు చేస్తే ఎదుర్కొనే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వీటిలో కొన్ని వీసా రద్దు. నేరాలకు పాల్పడితే వీసా రద్దయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోతారు. అమెరికాలో నేర చరిత్ర ఉంటే భవిష్యత్తులో తిరిగి వీసా పొందడం కష్టమవుతుంది. ఇమిగ్రేషన్ సంబంధిత కఠిన చర్యలు ఉంటాయి. దేశ బహిష్కరణకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు కొన్ని రకాల నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దుకాణాల నుండి వస్తువులు దొంగిలించడం. ఉదాహరణకు, ఇటీవల ఇలినాయ్లోని టార్గెట్ స్టోర్లో $1,300 విలువైన వస్తువులు దొంగిలించిన ఘటనను చెప్పవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, బీమా లేకుండా డ్రైవింగ్ చేయడం లాంటివి ముఖ్యమైనవి. ఇక గృహహింస చట్టాల ఉల్లంఘన, దొంగతనం, దాడి, కిడ్నాప్, గృహ భేదనం వంటి తీవ్రమైన నేరాలు దీని క్రిందకు వస్తాయి. పెన్సిల్వేనియాకు చెందిన రఘునందన్ యండమూరి అనే భారతీయ వ్యక్తి 2014లో ఒక హత్య కేసులో దోషిగా తేలి మరణదండన పొందారు. 2018లో శిక్ష అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో అమలులో ఉన్న మరణశిక్ష నిలిపివేత కారణంగా శిక్ష మరింత ఆలస్యమవుతోంది. ఈ కేసు అమెరికాలో చట్ట ఉల్లంఘనల తీవ్రతకు ఒక ఉదాహరణ. అమెరికాలో సురక్షితమైన, విజయవంతమైన జీవితం కోసం క్రింద జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. అమెరికాకు వెళ్లే ముందు లేదా అక్కడికి వెళ్లిన తరువాత అక్కడి చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. సరైన డాక్యుమెంట్లు కావాలి. డ్రైవింగ్ చేయాలంటే చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్, కారు బీమా తప్పనిసరిగా ఉండాలి. అనుమానాస్పద ప్రదేశాలకు దూరంగా ఉండాలి. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. స్థానిక ఆచారాలు, నిబంధనలను గౌరవించాలి. అక్కడి సంస్కృతి, సామాజిక నిబంధనలను గౌరవించడం అవసరం. అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు జైళ్లలో ఉన్న భారతీయుల కేసులను మానవీయ దృక్పథంతో చూస్తున్నాయి. వారికి అవసరమైన న్యాయ సహాయం, బెయిల్, స్వదేశానికి తిరిగి వెళ్లే ఖర్చులకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. అయితే గోప్యతా చట్టాల కారణంగా బాధితుల అనుమతి లేకుండా వారి వివరాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదు. అమెరికాలో ఉన్న భారతీయులు తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోకుండా ఉండాలి. చిన్నపాటి తప్పులు కూడా వీసా రద్దుకు దారితీయవచ్చు. కాబట్టి అక్కడి చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం, వాటిని పటిష్టంగా పాటించడం అత్యంత ముఖ్యం. ఇది మీకు సురక్షితమైన, విజయవంతమైన విదేశీ జీవితానికి మార్గదర్శకం అవుతుంది.